దానికి కర్మ భావించాలి ఇప్పుడు నేను దాన్ని. లైక్ ఇప్పుడు ఒకరిని నేను కొట్టాను అనుకుందామండి. ఆ ఇది ఇప్పుడు తప్పుగా భావించాలా? లేదా అంతకు ముందే తను వేరే వాడిని కొట్టుండడం వల్ల వాడు అనుభవించాలి కాబట్టి నేను వాడిని కొట్టిందని భావించాలా అనేది నాకు ఒకటి క్లారిటీ రాలేదు. ఇంతకు ముందు కూడా ఒక ఇద్దరిని అడిగాను. బట్ ప్యూరిటీ అనేది రాలేదు. అంటే ఫుల్ గా క్లారిటీ అనేది రాలేదు. జై శ్రీ మాతాజీ. అమ్మ యొక్క అనుగ్రహంతో చెప్తున్నాను. నువ్వు ఇంకోళ్ళని కొట్టి అది పూర్వజనంలో వాడు అనుభవించవలసి ఉంది, అందుకే నేను వాడిని కొట్టాను అనేసి నువ్వు నీకు నువ్వే ఇది చేసుకునే మోనార్క్ అంటారు చూసావా, మోనార్క్గా అయిపోకూడదు. నీకేం తెలుసు పూర్వజన్మలో నువ్వు వాడిని కొట్టేవాడిని నీకు ఎలా తెలుసు? నీకు తెలియదు కదా. అర్థం కాలేదండి. నా క్వశ్చన్ మీకు అర్థం కాదనుకుంటా. ఇప్పుడు ఆ, నేనేమనుకుంటున్నా, నేను వదిలిపెట్టాను. నేనేమనుకుంటున్నాను, నేను అహంకారంతో కొట్టింది అనుకుందాం. వాడు ఆ, అతను ఎదురు ఉండాలి అంటే అదేదో కర్మ చేసుకొని ఉండాలి కదా. ఓకే, నేనంటే నా అహంకారం ఎక్కువైపోయింది, నేను కొట్టేశాను. తను ఏ ఓకే. అహంకారం లేదు, తనకి తప్పు లేదు. తను తింటానికి కారణం ఏమవుతుంది మరి అప్పుడు? ఉమ్, తప్పు నేను కొట్టానని లేదనేసి మీరు కొట్టారో, మీరు తప్పు చేయకపోయినా కొట్టారా, తప్పు చేస్తే కొట్టారా, అది నాకు క్లారిఫై ఇవ్వండి. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు కర్మలు అంటే ఇప్పుడు జరిగినది మనకేమో జరగగానే మనం ఏమనుకుంటాం అంటే నేనేదో ఎవడికో అండి తప్పు చేసి ఉంటే నేను అందుకే అనుభవించిన అనుకుంటున్నాం కదా. సో అవును. అప్పుడే చేసినట్టు లేనప్పుడు కూడా నేను అనుభవించాల్సి వస్తుంది. అంటే దానికి కారణము ఇప్పుడు నేను ఎలా అడుగుతున్నా అంటే ఇప్పుడు నేనే చేస్తున్నా ఒక తప్పు. ఆ తప్పు నేను ఆ, చేసేటప్పుడు అది నేను తెలిసి చేసిన తెలియక చేసిన వదిలిపెడితే, ఒకవేళ తెలిసి చేసిన అంటేనేమో నా అహంకారంతో చేసిన నేను అనుకుంటున్నా. బట్ నా వల్ల ఆ, ఎవడైతే అనుభవించాడో ఆ, ఆయన తప్పు చేసిండో లేదో తెలియదు. బట్ అనుభవించిండంటే కారణం ఏమై ఉండొచ్చు? ఆయన తప్పు చేసిండు కాబట్టి అనుభవించిండా? లేదా తప్పు చేయకపోయినా అనుభవించడానికి ఏంటి కారణం తను? ఇన్ కేస్ ఒకవేళ తప్పు చేయబట్టి అనుభవిస్తే అందులో నా తప్పేం ఉండకూడదు కదా. ఎందుకంటే ఆయన అనుభవించాలి కాబట్టి నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా అక్కడ. నేను ఆ. నా చెప్తానండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకటి చెప్తాను. ఎందుకంటే ఒక్క జై నిమిషం అది శ్రీ అండి, పని చెప్తుందంట. ఒక్క నిమిషం ఉండండి. జై చెప్పండి శ్రీ మణిగారు. జై శ్రీ మాతాజీ అండి. మనము ఆత్మతత్వం ఎప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏమి జరగాలో, ఎలా జరగాలో, ఎందుకు జరగాలో జరుగుతుంది. ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందనుకోండి, జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ అది మీరు ఆత్మతత్వంలో ఉండి చేస్తే యు ఆర్ కంప్లీట్లీ డిటాచ్డ్. అది ఈవెంట్ జరిగిపోయింది కానీ అది జరిగిన దానికి మీరు అనేది ఎవరు? అహంకారం, ప్రతి అహంకారం. జరిగింది నేను కాదు అని వదిలేస్తే ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ ఆల్సో సరెండర్ టు గాడ్. అంటే మీరు చేసిన క్రియల యొక్క కర్మం అంటే కర్మ అంటే వెదర్ దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఈజ్ ఆల్సో ఇన్ గాడ్స్ కంట్రోల్. సో ఇట్ ఈస్ నాట్ అవర్, దట్ ఈస్ దిస్ వేర్ విశుద్ధి ఈస్ కమింగ్, రైట్? మనం జడ్జ్ చేయన, నేను చేసింది రైట్ ఆర్ రాంగ్ అంటే ద జడ్జ్ ఈస్ ద డివైన్. We are not the divine. As long as we only have one goal, not to judge whether it is a bad karma, good karma, my karma, your karma, none of that. There is only one goal. Am I the spirit? Am I the spirit? Am I the spirit? అండ్ ఆ ఆత్మతత్వంలో ఉన్నప్పుడు ఏం చేసామో కూడా మనకు గుర్తుండదు. ఫర్గెట్ అబౌట్ అది మంచిదా చెడా అని. ఏ నిమిషానికి ఏది చేయాలో అది చేసేస్తాం. దాని ప్రతిఫలం భగవంతునికి ఆనందం కలిగినప్పుడు తప్పనిసరిగా ఆ ఆనందం మనకి అనుభవం అవుతుంది. మనం చేసిన యొక్క కర్మల యొక్క అనుభవం. అది మనకి అనుభవం అయినప్పుడు వి బికమ్ పార్ట్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ అవర్ ఓన్ కర్మస్. బట్ మనకి ఒకటి గోల్ అండి. యామ్ ఐ ద స్పిరిట్? ఈ నిమిషాన నేను ఆత్మతత్వంలో ఉన్నానా? ఆత్మతత్వం, శ్రీ మాతాజీ అంటారు ఆత్మతత్వం అంటే ఒక ఇదివరకు పూర్వకాలంలో శ్రీచక్రం కిందకి రానప్పుడు ఆత్మతత్వం అంటే కళ్ళు మూసుకుని హిమాలయాల్లోకి వెళ్ళి దండం పెట్టుకుని లైక్ ధ్యానంలో ఉంటే ఆత్మతత్వంలో ఉంటారు కూడా. అది కూడా ఆత్మతత్వంలో లైక్ మొత్తం అన్నీ వదిలేసి ధ్యానంలో ఉన్నప్పుడు, భగవంతునితో ఏకంలో ఉన్నప్పుడు ఆత్మతత్వంలో ఉండొచ్చు. కానీ శ్రీమాతాజీ వచ్చిన తర్వాత ఆత్మను సహస్రారంలోనికి తీసుకురమ్మన్నారు. అంటే ఒక లెక్చర్లో బాగా క్లియర్గా చెప్తారు, మీరు ఆత్మతత్వంలో ఉండడం ఫస్ట్ స్టెప్. ఆత్మను విరాట్లోకి తీసుకురావాలి అంటే ఆత్మ హ్యాస్ టు యాక్ట్.
దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ శ్రీ మాతాజీ కమింగ్ టు ద టేకింగ్ హర్ ఇన్కార్నేషన్. ఎవరికాళ్ళు ఆత్మతత్వంలో ఉండి కళ్ళు మూసుకొని కూర్చుంటే ప్రపంచాన్ని బ్యాలెన్స్‌లోకి, సంతులనంలోకి, దుష్ట శక్తులను నిర్మూలించే కార్యక్రమం ఎవరు చేస్తారు? అది మన ద్వారా ఆదిశక్తి చెప్తారు. నేను కావాలంటే చేయొచ్చు. కానీ ఇది భగవంతుని స్వరూపులైన మానవుల ద్వారానే ఈ నిర్మూలన జరగాలి. అంటే ఏదైతే మానవులు చెడు చేసి ఈ దుష్ట శక్తులు ప్రపంచంలోకొచ్చాయో దాన్ని క్లియర్ చేసి సమతుల్యతను తెచ్చేది కూడా మన మన మానవ ద్వారానే, ఈ మానవ శరీరం ద్వారానే జరగాలి కాబట్టి ఆదిశక్తి తన శక్తులన్నీ మనకిచ్చి మనం ఏం చేస్తామా, ఎలా ఉద్ధరిస్తామా అని సాక్షి స్వరూపంలో చూస్తూ ఉన్నారు. దట్స్ వై ఆ సహజయోగంలో ఆత్మస్థితి ఏంటంటే, నేను ఆత్మని, కళ్ళు మూసుకొని నాకేమి పట్టదు చుట్టూ ఏం జరుగుతున్నా అనేది కాదు. మనకి తల్లి శక్తులిచ్చింది ఎందుకంటే, ఆ ఆత్మను మన బ్రెయిన్ విరాట్ స్థితిలోకి తీసుకొచ్చి యాక్షన్. ఆత్మస్థితిలో యాక్షన్ చేయడమే పరిపూర్ణ సహజయోగం. అప్పుడు మనం ఆత్మస్థితిలో ఉండి యాక్షన్ చేసినప్పుడు ఏం చేసామో కూడా మనకు తెలీదు. యు గో బియాండ్ ధర్మ. దట్ ఈస్ ద హోల్ థింగ్. యు గో బియాండ్ ధర్మాతీత్. గుణాతీత్ అంటే గుణం. ఒక్కోసారి మదర్ చెప్తారు, అలా చేయకూడదు. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఎవరో వచ్చి ఎవరితోనో కంప్లైంట్ చేస్తూ వాళ్ళు చాలా నన్ను సరిగ్గా చూడట్లేదు, వాళ్ళకి మాకు గొడవలు అవుతున్నాయి, అతను మంచాడు కాదని మదర్‌తో చెప్తే ఒకప్పుడు మదర్ అన్నారంట, "అదేంటి నువ్వు అలా చెప్తావు? అతనొచ్చి నిన్నెంతో పొగిడి చాలా మంచి సహజయోగి అని నిన్నే కదా చెప్పాడు నాతో. నువ్వు అతని మీద ఎందుకు ఆ ద్వేషంతో ఇలా మాట్లాడుతున్నావు" అంటే అతను కరిగిపోతాడు. అయ్యో! నా గురించి అతను అంత మంచిగా ఎళ్లి తల్లి దగ్గర చెప్పాడా అని అతను కరిగిపోయి అతనిలో ద్వేషమంతా కరిగిపోతుంది. అప్పుడు తల్లి చెప్తారు, "ఆ రెండో సహజయోగి వచ్చి నాతో అలా చెప్పలేదు. కానీ నేను అబద్ధం చెప్పానప్పుడు అతనికి అలా చెప్పాడని. ఎందుకు చెప్పాను అబద్ధం? అతనిలో ఉన్న ద్వేషం కరిగిపోతుందని ప్రేమ వాడాను నేను. నేను ప్రేమతో చెప్పాను కాబట్టి అతనిలో ద్వేషం పూర్తిగా కరిగిపోయింది." అంటే వెరీ సింపుల్ వే టు డిజాల్వ్. అప్పుడు తల్లేం చేశారు? అబద్ధం చెప్పారు. అప్పుడు చెప్పారు, నేను అబద్ధం వాడాను. మీరు వాడొచ్చు అట్లా. ఎందుకు? సత్కర్మ కోసం. అంటే ఫర్ ఎ గుడ్ రిజల్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ కాల్డ్ గుణాతీత్. అంటే గుణంకి మామూలుగా అబద్ధం చెప్తే నువ్వు అలా తల్లి చెప్పారు కాబట్టి మనం వింటాం. కానీ ఎవరన్నా అదే చేస్తే, సరే నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు ముందు అని అక్కడ స్ట్రక్ అయిపోతాం మనం. సహజయోగం మనకి ఏం నేర్పుతుందంటే గుణాతీత్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఒక మంచి కర్మ కోసం. అందుకే గుణాతీత్. సో, మనం అబద్ధం చెప్పామా? నిజం చెప్పామా? ఎవరినన్నా హర్ట్ చేశామా? ఒక్కొక్కసారి కఠినంగా చెప్పమంటారు. ఎందుకోసం? వాళ్ళ మంచి కోసం. సో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుందండి. కానీ మనకెప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీరే కాదు ఎవరైనా కూడా ప్రశ్నించేది ఎవరు? మన మనమే. మైండ్. ప్రశ్న వస్తే ఇమ్మీడియేట్‌గా అమ్మ నాకు ఈ మైండ్ నాకొద్దు తల్లి. నన్ను ఆత్మస్థితిలోకి తీసుకెళ్ళిపోండమ్మా. అంటే ఆత్మ ఏం చేస్తుంది? చూస్తుంది. తప్పు జరిగినా చూస్తుంది, ఒప్పు జరిగినా చూస్తుంది, ప్రపంచం ఏమైపోయినా చూస్తుంది. కానీ చూస్తుంది అంటే ఏమి చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో చూడదు ఆత్మ. పరమాత్మతో ఏకమై చూస్తుంది. అప్పుడేమవుతుంది? పరమాత్మ యాక్ట్ చేస్తున్నారు. మన సప్త చక్రాలలోను 3 నాడుల ద్వారా పరమాత్మ యాక్ట్ చేస్తారు. అందుకని మనం సాక్షి స్థితిలోకెళ్ళాలి. నిస్సహాయ స్థితి, అయ్యో! నేనేం చేయలేనే అని అలా నిస్సహాయ స్థితిలో కాదు. భగవంతునితో ఏకంగా ఉండి సాక్షి స్వరూపంలోకెళ్తే అప్పుడు మనమేం చేయనవసరం లేదు. మనలో ని మనలో ఇమిడి ఉన్న శక్తులన్నీ యాక్ యాక్టివ్ అయ్యి యాక్ట్ చేస్తాయి. ఎట్లా యాక్ట్ చేస్తాయి? మాటతో కాదు, చేతతో కాదు, చైతన్య శక్తితో యాక్ట్ చేస్తాయి. అలా సో, ఒకటి గుర్తుంచుకోవాలేంటంటే, ఎప్పుడు ప్రశ్నొచ్చినా సమాధానం ఎట్లా వస్తుందంటే, నిర్మల విద్య ద్వారా మనలోంచి మనకే వస్తుంది సమాధానం. ఆ స్థితికెళ్ళాలి. వేరే వాళ్ళ నుంచి మనం సమాధానం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇట్స్ ఓకే. అంటే అట్లా అంటే క్వెషన్స్ ఎయ్యొద్దని కాదండి. బట్ ఎవరికాళ్ళు మనం లోపలికెళ్ళి, అమ్మ ఈ
మైండ్ ఇచ్చే ఈ ప్రశ్న నాకు వద్దు. దీనికి సమాధానం నాకు తెలియాలని మీరు అనుకున్నప్పుడు కరెక్ట్ టైంలో, కరెక్ట్ సిట్యుయేషన్ ద్వారా, కరెక్ట్ పర్సన్ ద్వారా, లేకపోతే నా మెడిటేషన్‌లోనే ఏదో విధంగా నేను ఆన్సర్‌కి నేను రెడీగా ఉన్నప్పుడు మీరిస్తారని పూర్తి నమ్మకం నాలో ఉంది అని ప్రశ్నను పక్కన పెట్టేస్తే ఆన్సర్స్ వాటికయ్యే వస్తాయి. జై అలా శ్రీమాత. అయితే చాలా వరకు మీరు చెప్పింది నిజమేనండి. ఎందుకంటే చిన్న చిన్న ఆన్సర్స్ అయితే నాకు ఆటోమేటిక్‌గా వచ్చేది. నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు అదే సేమ్ టైమ్ కాకపోయినా గానీ సమ్ ఆఫ్ కరెక్ట్. పీరియడ్‌లో వచ్చేది. కొంచెం 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 టైం తీసుకున్నా గానీ వచ్చేది ఏదో ఒక రూపంగా మీరు చెప్పినట్టే. బట్ కొన్నిట్లలో ఇలా అడగాల్సి వస్తదండి. ఎందుకంటే మన దట్స్ ఓకే అండి. బట్ దట్స్ ఫైన్. ఇదంతా నేర్చుకుంటాం కదా! ఇంకొకటేంటంటే మన మీద మనం చాలా ప్రేమతో ఉండాలి. చాలా ప్రేమ, చాలా ఓపిక. మన అసెంట్ అప్పుడే ఫాస్ట్‌గా అవుతది. ఆహ్, అందరు ఫాస్ట్‌గా నేర్చుకుంటున్నారా? లేకపోతే నేనింకా ఫాస్ట్‌గా నేర్చుకోవాలి. అలా ఏ భావన లేకుండా సహజ స్థితిలో అత్యంత ప్రేమతో, అత్యంత ఓపికతో, సబూరి అత్యంత ఓపికతో మన పైన మనం ఉండాలి. సో, అసల ఆ ఉండడమే ఒక జర్నీ అన్నమాట. సరేనండి. చాలా అయిపోయింది. మనం ఎండ్ చేసుకుందాం ఇప్పుడు. జై శ్రీ